ఉన్నారు శరత్ గారు, అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శరత్ గారు సార్, సారీ మిమ్మల్ని చాలాసేపు లైన్లో నిలబెట్టాను. మిమ్మల్ని వేరే టాపిక్ తీసుకుంటాను. ఈ టాపిక్ లో మీరు ఇంటర్ఫేర్ కావాలి. ఏమన్నా ఉందా? ఇది రాజ్యాంగపరమైన హక్కు కదా, ఈ పెన్షనరు ఈ బెనిఫిట్స్ ఇవి రాకపోవడం అన్నది ఇది ఇబ్బంది కదా. వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వకపోవడం, హైకోర్టులో ఇండివిజువల్ గా కేసేస్తే ఇస్తున్నారు. ఎట్లా మీరు అడ్వకేట్ గా ఏమైనా సలహా ఇస్తారా ఈ ఉద్యోగులకి? మీరేమనుకోనంటే తర్వాత ఉన్న ప్యానలిస్టులు ఏమనుకోనంటే నిష్కర్షగా మాట్లాడతాను సార్, ఎందుకంటే నాకు మూతినాకుల మాటలు మాట్లాడడం ఇష్టం లేదు. చెప్పండి మీ ఒపీనియన్. ఇప్పుడు ఉద్యోగస్తులు వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయలేనంత దుస్థితికి వచ్చినారు. ఎందుకు అంటే ఒక మైనారిటీ, ఒక 5%, 3%, 2% వాళ్ళు అత్యధికంగా రాజకీయ నాయకులకు ఊడిగం చేసి తమ బాధ్యతలను విస్మరించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ఇక ఎట్లా అంటే చెప్రాసీల కంటే కడహీనంగా ప్రవర్తించడం వల్ల అసలు ఉద్యోగ సంఘాల పట్ల ప్రజలలో ఒక రకమైన కోపం తీసుకురావడానికి, ఒక రకమైన ఆగ్రహం తీసుకురావడానికి కృషి చేసినారు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను సార్. ఆమె విజయ, కుత్బుల్లాపూర్ తహసీల్దార్ విజయ అనేట ఆమె యాక్చువల్ ఏంటంటే ఒక రంగారెడ్డి జిల్లాలో ఒక నో కాన్ఫిడెన్స్ మోషన్ వేసే విషయంలో కొంత పొరపాటు చేస్తే ఆమెకు 1 month జైలు శిక్ష వేశారు. అయితే ఆమె జైలు శిక్ష వేసిన తర్వాత మేము కంటెంప్ట్ అప్పీల్ వేసేసి నేను ఆమెకు ఆ శిక్షను ఆపినాను. ఆ తర్వాత ఆమె మీద పెట్రోల్ పోసి కాలబెట్టినారు సార్. పెట్రోల్ పోసి, తెలుసా, మీరు నమ్మరు, అసలు అంత ఆగ్రహానికి ప్రజలు ఇట్లా ఎంకరేజ్ చేసినారు తెలుసా. రెవెన్యూ వ్యవస్థ అంటే ఓన్లీ అవినీతి పరులు, తర్వాత ఇతరులు అనేటువంటి అభిప్రాయం. ఇప్పుడు ఇంతకుముందు భుజంగరావు గారు అన్నట్టుగా ముఖ్యమంత్రి నేను ఏ పథకం ఆపేసేసి మీకు డబ్బులు ఇవ్వాలా అని ముఖ్యమంత్రి అడిగినాడు అని అంటే ఎవరి సలహా సంప్రదింపులతో ఆయన అన్ని ప్రకటనలు చేసినాడు సార్. ఈ స్కీమ్ ఇస్తా, ఆ స్కీమ్ ఇస్తా, ఆ డబ్బులు ఇస్తా, ఈ డబ్బులు ఇస్తా. ఈ అధికారంలోకి వస్తామంటే చంద్రమండలం ఇచ్చింది కూడా సిద్ధపడతారు. ఈ పార్టీ ఆ పార్టీ కాదు. మనకు బుద్ధి ఉండాలి, ప్రజలకు బుద్ధి ఉండాలి, అది ఉండాలి. అది కరెక్ట్. యాక్చువల్లీ తీసుకొస్తాడని ఆలోచించాలి. అధికారంలోకి వచ్చేందుకు చెప్తారు. ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు వచ్చి 6 గ్యారెంటీలు అమలు చేయండి, 6 గ్యారెంటీలు అమలు చేయండి. 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 అమ్మినా సరిపోదు. మరి కేసీఆర్ కూడా నిరుద్యోగ భృతి అదే చెప్తున్నా కదా. ఆయన చేశాడు, ఈయన చేశాడు. అందుకని రాజకీయ పార్టీలు గడ్డి పెట్టాలి. పెడితే కనీసం ఒక్క రాజకీయ పార్టీ అన్నా మేము ఫ్రీ బీస్ ఇవ్వము, ఇక మేము రోడ్లు వేస్తాము, మేము ఇవి చేస్తాం, మంచి చేస్తాం, తద్వారా సంపద ఉత్పత్తి అవుతుందని చెప్తుంది. రాజకీయ పార్టీలకు ఏం కావాలి? ఓట్లు కావాలా? వాళ్ళు కనుక పరిస్థితిలో ఉండి లీగల్ గా ఏం రెమెడీ లేదా? లీగల్ గా దీనికి మార్గం లేదా? ఉంది సార్, ఉంది. ఇట్ ఈస్ దేర్ వెస్టెడ్ రైట్, దే కెన్ ఫైట్ ఫర్ ఇట్. లీగల్ గా వాళ్ళు ఎవరైనా కొంతమంది, ఒక 10 మందో 20 మందో చాలా దయనీయ పరిస్థితిలో ఉండి పెళ్లిళ్ళు ఆగి ఇట్లాంటి సమస్యలు ఏమైనా ఉంటే మానవతా కోణంలో తప్పకుండా వాళ్ళ తరఫున కొట్లాడి వాళ్ళకి న్యాయం చేయొచ్చు సార్. అంటే మాకుంది. డైరెక్షన్ తెచ్చుకున్నా కూడా ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ చేస్తాం సార్. మీరు చేతగాని వాళ్ళ దగ్గరికి ఎక్కడికో పోయి అదో ఇదో చేసేసి మీరు ఏంటంటే ఎట్లుండి చెప్పన్నా సార్, పాముకు విషయం లేకుంటే దాన్ని గడ్డి పోచకంటే కడగిన తొక్కుకుంటూ పోతారు సార్. మీ అడ్వకేట్ ను బట్టి ఆధారపడ్డది ఎవడు ఇంప్లిమెంట్ చేయాలి. ఒక అవకాశం చెప్పండి పురుషోత్తం గారు.